ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా అందరికీ దయచేసినందుకు వందనాలయ్యా. అయా, మా కుటుంబాన్ని మమ్మల్ని భద్రపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా, ఈ ఉదయ కాలాన్ని చూడలేక, ఈ శనివార కాలాన్ని చూడలేక ఎంతోమంది బిడ్డలు గతించిపోయారు. అయినప్పటికీ తండ్రి, మీ కృప మా ఎడల కుమ్మరించి సజీవ సంఖ్యల్లో మమ్మల్ని అందరినీ ఉంచినందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ రోజున మిమ్మల్ని విశ్వసించి వారి యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, మీ పైన నమ్మకంతో వారి యొక్క తండ్రి ప్రతి పనిని ప్రారంభిస్తూ ఉన్నారో, ఎవరైతే దేనిలో అల్పులుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, అయా వారందరినీ గనులుగా చేస్తానని, బలవంతులుగా మారుస్తానని, జ్ఞానవంతులుగా మారుస్తానని, అయా వారు ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా ప్రతి విషయంలో తండ్రి వారు ముందుండులాగున, ఆశీర్వదింపబడులాగున, వారి జీవితాలు మార్చబడులాగున చేస్తారు అని తండ్రి ఈ యొక్క ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున ఎవరైతే నాయనా అయా మా వల్ల ఏమి కాదు, మేము అల్పులము, మా చేతిలో ఏమీ లేదు, మా దగ్గర ధనము లేదు, మేము పేదవారము, మేము అనారోగ్యంతో ఉన్నవారమని దిగుళ్ళు చెందుతున్నారో వారందరూ కూడా గనులుగా మార్చబడునుగా అని ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో కార్యాలను జరిగించమని అడుగుతున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి నాయన. వారి హృదయ ఆలోచనలను ఎరిగి ఉన్న దేవుడవు నాయన, వాటన్నిటినీ మీ యొక్క చిత్తములో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా ప్రతి పనిని బట్టి అడుగుతున్నామయ్యా, మేము చేస్తున్న ప్రతి పనిలో మాకు నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి. మేము జ్ఞానముతో నింపబడి, శక్తితో నింపబడి అయా మా పనుల్లో మేము ముందుకు సాగులాగున సహాయం అనుగ్రహించండి. ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృపా సహాయము దయచేయండి తండ్రి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న, కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. పేరు పేరున వారిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం. వారందరూ కూడా క్షేమంగాను సురక్షితంగాను ప్రయాణించుటకు కృప దయచేయండి. మా అందరి ప్రయాణాల్లో ఏ అపాయాలు, ఏ ప్రమాదాలు కూడా జరగకుండా ఈరోజంతను మీ రెక్కల చాటున కాచి కాపాడమని అడుగుతున్నాము ప్రభువా. అదేవిధంగా ఈ రోజున తండ్రి, ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా సమృద్ధైన భోజనాన్ని దయచేయండి. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారిని తండ్రి సమృద్ధితో నింపండి నాయన. అయా, ఆత్మీయతలో వృద్ధిని దయచేయండి ప్రభువా. అయా, వారికి మంచి ఆరోగ్యమును యేసు నామములో అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున బిడ్డలు ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. వారు మీకు సాక్షులుగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అని అయా వారు వెళ్తూ ఉండగా వారి హృదయంలో కలవరం లేకుండా వారికి మీరు తోడై ఉండి ధైర్యాన్ని నింపమని అడుగుతున్నాం ప్రభువా. రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. ప్రభువా, ముఖ్యంగా ఈ రోజున మీ నామానికి విరోధకరమైన, ఆయాసకరమైన ఏ కార్యమును కూడా మా ద్వారా జరిగించబడకుండా మీ నామాన్ని గణపరిచే విధంగా మేము ఉండడానికి కృప దయచేయండి తండ్రి. మా సమయముని వినియోగించుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, సమాధానముతో ఈ రోజంతను జీవించే కృప దయచేయండి అయ్యా. నెమ్మదికరమైన జీవితాలు అనుగ్రహించండి అయా. బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు అందరూ తండ్రి ఒంటరిగా గృహాలలో ఉండబోతుండగా వారందరికీ కూడా మీ కంచు కాపుదల దయచేయమని అడుగుతున్నాము అయా. మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరొక నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా.
ఈ రోజున మీ నామాన్ని కొందరికైనా మేము ప్రకటించే వారిగా, మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి అతి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.